హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఏంటంటే మిస్టర్, డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల అండ్ స్టారింగ్ వరుణ్ తేజ్ యాజ్ ప్రామిస్డ్. ఈ మరొకసారి బ్రూస్లీ పాడ్కాస్ట్ లో చెప్పినట్టు నేను జీవితంలో ఎంత ఖాళీగా ఉన్నానంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నేను ఆఖరికి మిస్టర్ సినిమా రీవాచ్ చేశానంటే ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. బట్ ఆఫ్ కోర్స్ యాజ్ వి ప్రతిసారి చేసినట్టు ఈ సినిమా 14th ఏప్రిల్ 2017, అంటే నాకు తెలిసి 'బాహుబలి 2'కి ఓ 2 వారాల ముందు రిలీజ్ అయింది సినిమా. అంటే సినిమా ఫ్రైడే వస్తే మండేకి మొత్తం ఎత్తేసారు నాకు తెలిసినంత వరకు. బట్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా డిజాస్టర్ అయింది. అన్‌ఫార్చునేట్‌లీ. బట్ వాళ్ళు తీసే విధానం అట్లా అట్లా అయింది మరి. అండ్ యాహ్! ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్ ఆబ్వియస్‌లీ ఈస్ ఇట్స్ రిటెన్ బై గోపి మోహన్. ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తాం ఇక మీ అందరికి. సో ఈ సినిమా ఇట్స్ రిటెన్ బై స్టోరీ అయితే గోపి మోహన్. ఐ థింక్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే వీళ్ళందరూ ఏదో ఒక కెపాసిటీలో పనిచేశారు. గోపి మోహన్, శ్రీధర్ శ్రీపాన. ఈ సినిమా కి నిర్మాత నల్లమలుపు బుజ్జి అండ్ ఠాగూర్ మధు. ఆఫ్ కోర్స్ ఇట్స్ స్టారింగ్. నేను క్యాస్ట్కి వచ్చేసరికి అది పెద్ద చాంతాడు ఉంటుంది. సో నేను చదువుతాను. అండ్ దెన్ సినిమాటోగ్రఫీ బై మరొకసారి నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ కేవి గుహాన్. ఈ సినిమాకి ఏమైనా పాజిటివ్ ఉందంటే ఇట్స్ ఆయన ఆయన వరకే. దాని తర్వాత ఎడిటింగ్ బై ఎంఆర్ వర్మ, ఆర్ట్ బై నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు, యాక్షన్ బై స్టన్ శివ, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శ్రీను వైట్ల. ఈ సినిమాలో కాస్ట్ చెప్పాలంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబా పటేల్, ప్రిన్స్ సుశీల్, నిఖిత్ ధీర్ అదే చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో. అండ్ ఏం సినిమా అది 'కంచె' సినిమా. వరుణ్ తేజ్ ఆపోజిట్‌గా ఒకరుంటారు గదా! 'ప్రజ్ఞ జైస్వాల్' వాళ్ళ అన్నయ్య ఆయనే. హరీష్ ఉత్తమన్, రవిప్రకాష్, సత్యం రాజేష్, మురళీ శర్మ, నాజర్, చంద్రమోహన్, ఆనంద్, ఈశ్వరిరావు, పృథ్వీరాజ్, తనికెల వర్ణి, తేజస్వి మడివాడ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, నాగినీదు, షఫీ, మాస్టర్ భరత్, సత్యకృష్ణన్, బెనర్జీ, సురేఖవాణి, ఫిష్ వెంకట్, బ్రహ్మాజీ, ప్రియదర్శి, కమీడియన్ సత్య, షకలక శంకర్, షేకింగ్ శేషు, అభయ్ బేతిగంటి. ఆయన ఎవరేంటంటే పెళ్లి చూపుల్లో ప్రియదర్శి విజయ్ దేవరకొండ అండ్ ప్రియదర్శి వాళ్ళిద్దరు ఫ్రెండ్ గ్రూప్‌లో ఒక థర్డ్ మెంబర్ ఉంటారు గదా! ఆయన పేరు అభయ్ బేతిగంటి. దాని తర్వాత శత్రు. యాక్టర్ శ్రావణ్ కూడా ఉంటాడు ఈ సినిమాలో. ఇందాకడ రీసెంట్ పాడ్‌లో చెప్పినట్టు 'మిర్చి' పాడ్‌లో చెప్పినట్టు యాక్టర్ శ్రావణ్ ఏంటంటే మీకు తెలిసే ఉంటది. బట్ మరొకసారి చెప్పాలంటే 'దూకుడు' సినిమాలో ఉంటారాయన. సింపుల్‌గా చెప్పాలంటే 'శ్రీమంతుడు' సినిమాలో మీకు గుర్తుంది గదా! ఫస్ట్ ఫైటా? వెడ్డింగ్ ఫైట్ గుర్తుంది గదా! అక్కడ ఒక మెయిన్ రౌడీ ఉంటారు. ఆయనే శ్రావణ్ గారు. సో, ఈ సినిమాలో దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 50 మందుంటారు. అంటే ప్రతి సీన్‌లో చుట్టూ జస్ట్ యాక్టర్స్ ఉంటారనమాట. అండ్ యాహ్! సో, ఈ సినిమా గురించి మేము ప్రత్యేకంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏం చెప్పబోతున్నాం అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ అల్లు అర్జున్. సో, శ్రీను వైట్ల ఎళ్లి అల్లు అర్జున్ కథ జెప్పి, అల్లు అర్జున్ ఏం జెప్పారంటే, లేదు కథ నాకు చాలా నచ్చింది. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకిది సూట్ అవ్వదు అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడే నేను క్లాస్ సినిమా చేశానని చాలామంది అనుకుంటారు. బట్ జనాలకి ఇట్స్ ఇట్స్ వెరీ సింపుల్. సినిమా జూసిన తర్వాత అంటే స్క్రిప్ట్ వినిన తర్వాత హి వాస్ జస్ట్ లైక్ ఓకే. ఇది డెఫినైట్‌లీ నేను చేసేది పెద్ద సినిమా ఎటో పోతది. అస్సలు ఏం బాగోదు అని జెప్పి జస్ట్ పొలైట్‌గా రిజెక్ట్ జేసి వద్దన్నారు అన్నమాట. దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగిందంటే 'అల్లు అర్జున్' సజెస్టెడ్ 'వరుణ్ తేజ్‌స్ నేమ్'. 'వరుణ్ తేజ్' కథ విన్నాడు అండ్ ఆఫ్ కోర్స్ ఆయన యాక్సెప్ట్ చేశారు. బట్ నేను ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే ఆల్రెడీ 'శ్రీను వైట్ల' బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారు గదా! సో, ఆ దెబ్బ వల్లనే 'అల్లు అర్జున్' నో అన్నారు అనే అంటే ఇండస్ట్రీలో అదే టాక్ అన్నమాట. బట్ ఏదైనా సరే ఈ కథ వినిన తర్వాత ఎవరైనా యాక్సెప్ట్ చేశారంటే లైక్ 'వరుణ్ తేజ్' గారి
వరుణ్ తేజ్ గారి ధైర్యం మనం మెచ్చుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎందుకు జేశారనేది అందరికి తెలుసు. బికాజ్ 'సీను వైట్ల' సినిమాలంటే దేర్ మంచి అంటే దేర్ ఆల్ యాక్షన్ కామెడీస్ గదా! బట్ 'సీను వైట్ల' సినిమాల గొప్పతనం ఏంటంటే దే అపీల్ టు ఎవ్రీబడీ. అందరూ జూడొచ్చు. ఎవరికైనా లైక్ పలానా సెక్షన్ కోసమో, పలానా ఇది కోసమో, అది కోసం అలాంటిదేం లేదు. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్యాక్ట్‌కొచ్చేసరికి ఇది ఒక ట్రావెల్ మూవీ అండి. సో, వాళ్ళు 1,90 1,90 చోట్లకెళ్లారు. ఊటీకెళ్లారు. దాని తర్వాత 'మిస్టర్‌లో' స్పెయిన్‌లో 11 సిటీస్‌లో వాళ్ళు షూటింగ్ చేశారంట. దాని తర్వాత మొత్తం బస్ సీక్వెన్స్ ఫస్ట్ లావణ్య త్రిపాఠి ఇంట్రొడక్షన్ బస్ ఎక్కినప్పుడు అదంతా చిక్మగళూరు కర్ణాటకలో ఉంటది. దాని తర్వాత ఆహ్, యాహ్! యాహ్! ఒక సీన్ ఉంటది. యాక్చువల్లీ ఇంట్రో సీను. 'అత్తరపెల్లి' అదే మన 'బాహుబలి' వాటర్ ఫాల్స్ అండ్ మణిరత్నం గారి సినిమాలో ప్రతిసారి చూసినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ విలన్ ఇంట్రడక్షన్‌కి అక్కడే ఉంటది. దాని తర్వాత సినిమాట్లో ఏం చెప్పారంటే, "వి డిడ్ంట్ ఈవెన్ షూట్ ఎ సింగిల్ సీన్ హైదరాబాద్" అంట. బికాజ్ ఐ రిమెంబర్ వాళ్ళెక్కడో వికారాబాద్‌లో ఏదో ఒకటి చేయడానికి ఇట్ వాస్ లైక్ వాళ్ళక్కడ ప్రయత్నించారంట. సో, వాళ్ళు చాలా చోట్లకెళ్లారు. సినిమా చూడడానికి చాలా అందంగుంటది గానీ, కథలో దమ్ము లేకపోతే మీ అందరికీ తెలిసిన విషయమే. ఐల్ లెట్ యూ కంప్లీట్ ఇట్. సో, దాని తర్వాత టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఆఫ్‌కోర్స్ 'కేవి గుహాన్.' ఈ సినిమా ఆయన లైక్ ఆయన చేసే సినిమాలు ఒక ఒక ఎత్తయితే ఇది ఇంకో లెవెల్. జస్ట్ అమేజింగ్. చూడడానికి ఎంత గార్జియస్ ఉంటే సినిమా ఇట్ వాస్ అంత గార్జియస్. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ చెప్పడం మర్చిపోయాననుకుంటా. ఇట్స్ 'మిక్కీ జే మయర్.' సో, ఇది ఫస్ట్ కొలాబరేషన్ బిట్వీన్ 'మిక్కీ జే మయర్' అండ్ 'సీను వైట్ల.' అండ్ ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే జస్ట్ 60 డేస్ బీజీఎం చేశారు. అండ్ దెన్ ఫస్ట్ హాల్ఫ్ ఆఫ్ ద సినిమా అయితే 3 మంత్స్ అహెడ్ ఇచ్చారనమాట. సో, మొత్తం ఆయన రికార్డింగ్ ఆయన చేశారు. దాని తర్వాత ఫారెన్‌లో ఎక్కడైనా వాళ్ళు చేశారంటే 'సతీష్ మాస్టర్' కొరియోగ్రాఫ్ చేశారు. దాని తర్వాత 'ప్రేమ్ రక్షిత్' మాస్టర్ ఆఫ్‌కోర్స్ మోస్ట్ వెల్ నోన్ ఫర్ 'నాటు నాటు' అండ్ 'ట్రిపుల్ ఆర్ నౌ' ఎవరికైనా గుర్తుండే పాటేంటంటే ఆయన కొరియోగ్రాఫ్ చేసేది. ఆయనకు 3 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు. దాని తర్వాత 'శ్రీధర్ సిపానా' డైలాగ్ రైటర్ 'నమో వెంకటేషర్‌తో' ఆరంభం చేసి ఆహ్, ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. కొన్ని డైలాగ్స్ బావుంటాయి. ఇంకొన్ని డైలాగ్స్ ఏం బాలేవు. ఆ తర్వాత 'సీను వైట్ల' గారి భార్య 'రూప వైట్ల' గారు షీ డిజైన్డ్ ది కాస్ట్యూమ్స్ ఫర్ దిస్ మూవీ. అండ్ దెన్ ఈ సినిమాలో 'జీ బిగ్స్ బుజ్జి' అనే ఒకడుంటాడు. ఆయన బేసికల్లీ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అనమాట. 'సీను వైట్ల' గారి డాటర్ హర్ నేమ్ ఈస్ పింకీ. ఆయన డబ్బింగ్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఐ హ్యాడ్ నో ఐడియా దట్ ఇట్ వాస్ ఎ గర్ల్ దిస్ ఎంటైర్ టైమ్. బట్ యాహ్! చాలా బాగా చెప్పింది. అట్ ద సేమ్ టైమ్ ఐ జస్ట్ వాంట్ టు సే నాకెవడైనా ఇష్టం లేదేంటంటే డెఫినైట్‌లీ ఆ 'జీ బిగ్స్ బుజ్జి' గాడు. ఎందుకంటే అదే ఇంకోటేంటంటే అంటే ఆ 'జీ బిగ్స్ బుజ్జి' గాడు చూసినప్పుడు నాకేం గుర్తొస్తదంటే ఆడెవడ్రా 'ఐజాక్ రిచర్డ్సా' 2019లో ఒక స్టోర్‌లో పనిజేస్తూ ఉంటే ఏదో కొనుక్కోవడానికి తెలుగోళ్ళొచ్చారు. తెలుగోళ్ళొస్తే నాకు ఆడేం చెప్పినాడురా నాకు తెలుగు చాలా ఇష్టం అని ఏదో చెప్పాడు. ఏదో కళ్ళద్దాలు పెట్టుకొని ఇది జేసి, అది జేసి ఆ తర్వాత టెక్సాస్‌లో ఏదో ఈవెంట్ జరుగుతుంటే చీఫ్ గెస్ట్‌ని పిలిచారు. నాకేమనిపించిందంటే ఇప్పుడు ఓకే. ఇట్స్ ఆల్వేస్ నైస్ ఇఫ్ తెల్లోళ్ళు తెలుగు నేర్చుకోవడం, ఇది జేయడం, అది జేయడం కదా! బట్ జస్ట్ బికాజ్ ఆడు తెల్లోడు గాబట్టి వాడికంత హైప్ ఇచ్చాడు. ఇప్పుడు నేనే ఇప్పుడు నా రంగు బ్రౌను. నేను ఇట్లా మాట్లాడతాను. ఇప్పుడు నేను తెలుగు బాగా మాట్లాడతానా లేదా నాకస్సలు ఐడియా లేదు. అది మీరు జెప్పాలి. బట్ ఒకవేళ అది నేను జేసుంటే ఎవడు పట్టించుకోడు. ఆడు తెల్లోడు గాబట్టి జనాలు పట్టించుకుంటారు. అరే! చూడరా తెల్లోడు మన భాష మాట్లాడుతున్నాడని జెప్పి ఏమో అదంతా పక్కన పెడతావు గానీ నాకట్లాగే అనిపిస్తది. సో, ఆ 'జీ బిగ్స్ బుజ్జి' గాడు ఐ లైక్ ద్వేషం అనేది చాలా ద్వేషం అనేది చాలా హార్ష్ పదం అండి. సో, ఇట్స్ నథింగ్ లైక్ థట్. యాక్చువల్లీ ఇప్పుడు నిజం చెప్పాలంటే డూ ఐ హేట్ దిస్ గై? ఐ డోంట్ నో. నేనది చెప్పను గానీ 'జీ బిగ్స్ బుజ్జిగాడయితే ఈ సినిమాలో ఉంటాడు. అండ్ మీకెవరికైనా తెలియకపోతే మీరు వెళ్లి చూడండి. ఐ థింక్ 'గాలివాలుగా' 'అజ్ఞాతవాసి' సినిమాలో ఆయన పాటలు పాడుతూ ఉంటారు. సో, మీకెవరైనా 'జీ బిగ్స్ బుజ్జి' ఈ పాడ్‌కాస్ట్ అయిన తర్వాత 'జీ బిగ్స్ బుజ్జి ఫ్యాన్ అసోసియేషన్' ఎవడైనా పెట్టాడంటే నేను సర్ప్రైజ్ గూడా అవ్వను. ఓకే. సో
ఈ సినిమా కథ సంగతానికొస్తే అసలిది అసలు ఈ నేనెందుకు జేస్తున్నానో నాకే తెలీదు ఈ మొత్తం. సో, ఈ సినిమా ఎంత కన్‌ఫ్యూజింగ్ ఉంటదంటే ఒక ముక్కలో జెప్తారు. ఒక 3 పాయింట్లు రన్ అవుతూ ఉంటాయి. లేదు 4 పాయింట్లు రన్ అవుతూ ఉంటాయి. సో, ఆంధ్ర, కర్ణాటక బోర్డర్‌లో ఈ సినిమా బేసిక్‌లీ సెట్టింగ్ అనమాట. సో, లేదు. స్పెయిన్, స్పెయిన్‌లో మొదలవుతది. యాక్చువల్లీ నో. ఇది ఎలా జెప్పాలి? దిస్ మూవీ టేక్స్ ప్లేస్ ఇన్ 2 లొకేషన్స్. ఒకటి స్పెయిన్‌లో జరుగుతది. బట్ రియల్ స్టోరీ ఏదైతే ఉందో ఆంధ్ర, కర్ణాటక బోర్డర్ దగ్గరలో జరుగుతది. సో, ఈ సినిమా కథ జెప్పాలంటే నాకెంత బుర్ర తిరిగిందంటే అంత బుర్ర తిరిగింది. సో, బేసికల్లీ ఈ సినిమాలో 'నిఖితన్ దియర్' ఈస్ ద విలన్ అనమాట. ఆయన బేసికల్లీ ఫారెస్ట్ స్మగ్లింగ్ బిజినెస్ చేస్తారు. గుండప్ప నాయుడు ఇది మన 'టనికెల భరణి' గారు. 'టనికెల భరణి'తో చేతులు కలిపి ఆహ్, హ్మ్, ఆయన బేసికల్లీ లైక్ ఆయన లైక్ దాన్ని ఎక్స్‌పాండ్ చేయడానికి ఒకటుంటది. 'టనికెల భరణి'కి రైవల్ ఎవరు? ఆయన పేరు పిచ్చయ్య నాయుడు. ఆయన ఇంకెవరో గాదు మన 'వరుణ్ తేజ్' గారి తాతగారనమాట. ఆయన ఆయనకి ఒక ఇది ఎలా జెప్పాలి? ఆయనకేంటంటే, ఆయనకి ఆ ఊర్లో చాలా బలం ఉందనమాట. సో, వాడి నుండి బలం తీసేయడానికి వీళ్ళిద్దరు చేతులు కలిపి, నాజర్‌ని చంపేయడానికి వీళ్ళిద్దరు ప్రయత్నిస్తారు. దట్ ఈస్ ద ఇది సినిమా మొదలు. ఆ తర్వాత నాజర్ ఆయన కొడుకుకి ఫోను చేసి, ఆయన కొడుకు ఆనంద్ అనమాట. ఆనందు వరుణ్ తేజ్‌ని పంపించు అని చెప్పు మనవడిని ఒకసారి చూడాలని ఉందని జెప్తే వరుణ్ తేజ్ రాడు. బికాజ్ హీ హేట్స్ హిస్ గ్రాండ్ ఫాదర్. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు కార్ యాక్సిడెంట్‌లో ఆయన అమ్మ చనిపోయినప్పుడు అది నాజర్ వల్లనే అని వరుణ్ తేజ్ అనుకుంటాడు. సో, వాడు ఎన్ని సార్లు ఇండియా వచ్చినా నేను చచ్చినా మా తాతని కలవను అని బేసిక్‌లీ వాడి హార్ట్‌లో చాలా ద్వేషం పెట్టుకుంటాడనమాట. నేను ఇప్పుడే చెప్తున్నానండి. ఈ సినిమాకి ఒక్కడే కాదు మీకెవరికైనా జీవితంలో మీకెవరైనా టిప్ కావాలంటే ప్లీజ్ అండి మీకెవరికైనా అన్యాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేకపోతే మీకెవరైనా ద్రోహం జేసేవాళ్ళేంటంటే, వెన్నుపోటు జేసేవాళ్ళేంటంటే, ఆహ్, ఆ ద్వేషాన్ని నువ్వు ఎంత లోపలుంచుకున్నా ఈ ప్రతిరోజు అది నిన్ను తింటూ ఉంటదనమాట. సో, స్లోగా అంటే ఒకడిని ద్వేషించడం, లేకపోతే ఒకరి మీద కోప్పడడం ఇదంతా నువ్వు చేస్తూ ఉన్నావనుకో, అది లోపల నిన్ను తినేసి ఇట్ విల్ బేసికల్లీ ప్రతిరోజు నిన్ను చంపుతూ ఉంటదనమాట. సో, ద్వేషించడం కంటే జస్ట్ జనాన్ని క్షమించు. బికాజ్ జనాలు దే ఆర్ ఎలా జెప్పాలి? ప్రతి ఒక్కరు తప్పులు జేస్తూ ఉంటారండి. బట్ ఆ తప్పుల నుండి మనం నేర్చుకొని, మనం ఆ తప్పుల నుండి మనం ఎట్లా ఎదగాలి, జీవితంలో ఎట్లా ముందుకెళ్ళాలనేది అది నేను రీసెంట్‌గా నేర్చుకున్నాననమాట. సో, ప్లీజ్ ఎవరైనా ఎవరైనా మీద కక్ష వేశారో, లేకపోతే పగ ఉందో, లేకపోతే ద్వేషం ఉందో అవన్నీ వదిలేయండి. బికాజ్ అవి మీకు పనికిరావు. బట్ ఈ జ్ఞానం చెప్పడానికి ఇది గరకపాటి పాడ్‌కాస్ట్ కాదు. సినిమా పాడ్‌కాస్ట్. సో, కథ కథ సంగతానికొస్తాం. బట్ లేదు ఐ యామ్ సీరియస్. ఆ అడ్వైస్ అయితే మాత్రం తీసుకోండి. బికాజ్ అది నేను ప్రయత్నించడానికి ఇంకా ముందుకెళ్ళడానికి నేనిక ప్రయత్నిస్తూ ఉన్నానన్నమాట. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ యాహ్! సో, బ్యాక్ టు ది కథ. ఇప్పుడు మళ్ళీ స్పెయిన్‌కొస్తది. సో, స్పెయిన్ 'వరుణ్ తేజ్' అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉంటారు. వాళ్ళేం జేస్తారు? ఎవడు ఎక్స్‌ప్లెయిన్ జేయడు. 'వరుణ్ తేజ్' ఏం జేస్తాడు? ఎవడు ఎక్స్‌ప్లెయిన్ జేయడు. వాడికి వాడు స్పెయిన్‌లో వాడి ఇల్లు ఎంత మంచిగుంటదంటే అంత మంచిగుంటది. ఒక మంచి నైస్ కంటెంపరరీ ఆర్కిటెక్చర్‌లో ఉన్న ఒక హౌసు. ఆడేం జేయడు. ఆడు మంచి మంచి బీఎండబ్ల్యూలో తిరుగుతూ ఉంటాడు. సో, వాళ్ళేం జేస్తారు? ఎవడికి తెలీదు. బట్ సో, ఎయిర్‌పోర్ట్‌కి పంపిస్తారు. నీ కజిన్ ప్రియ ఉంది గదా! ప్రియని తీసుకురా అని ఎళ్తాడు. ప్రియని తీసుకురావడానికెళ్తే హి మీట్స్ హెబా పటేల్ ఇన్‌స్టెడ్. హెబా పటేల్ పేరు మీరా. సో, ఇప్పుడు ఈడికేం తెలుస్తది? ఆహ్, రాంగ్ ఆమెని పట్టుకొచ్చారు. హెబా పటేల్ ఎవరేంటంటే ఆహ్, ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ జేసుకోవడానికి ఎవరో ఒకరు యూ నో మ్యూజియం, మ్యూజియం కోఆర్డినేటర్ ద్వారా వాళ్ళే రిసీవ్ జేసుకోవాలని జెప్పారు. బట్ ఆమె ఫోన్ పోయి ఆమె షీ లాస్ట్ హర్ ఫోన్ అనమాట. సో, ఇక్కడే ఒక 5 రోజులు ఉండాలని జెప్పి వరుణ్ తేజ్ తిరుగుతూ ఉంటది. సో, ఆ వరుణ్ తేజ్ ఎసెన్షియల్లీ రాంగ్ అమ్మని పికప్ జేసుకొని వాడింట్లోనే వాడే బెట్టుకున్నాడు. సో, ఈ మ్యూజియం కోఆర్డినేటర్ ఎవరేంటంటే మన శ్రీనివాస్ రెడ్డి. సో, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి, హేమ పటేల్ దొరుకుతది. సో, ఆ అమ్మాయి నాకివ్వని చెప్పి, లేదు నేనివ్వను. నా పని నేను జేసుకోవాలని వరుణ్ తేజ్ జెప్తాడు. సో, వరుణ్ తేజ్ శ్రీనివాస్ రెడ్డికి బేసిక్‌లీ బంపర్ ఆఫర్ ఇస్తాడనమాట. అదే అదేంటంటే ఇండియా నుండి మా అంకుల్ ఒస్తారు. ఆయన పేరు వాడ్కా ప్రసాదు.
అండ్ ఆయనకి లైక్ బేసిక్‌లీ ట్రావెల్ చేయడం అంటే పిచ్చి. ఆయన అసిస్టెంట్‌తో పాటు కీర్తి అని ఒకరుంటారు. నువ్వు వాళ్ళని ఆహ్, నువ్వు వాళ్ళని హ్యాండిల్ చేస్తే 5 రోజుల తర్వాత మీరే 'హెబా పటేల్ నేను నీకిచ్చేస్తా' అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి ఓకే అంటాడు. ఇక్కడైతే సినిమా ఏమైనా ఫన్నీగుందేంటంటే ఒక ఊపిరి స్పూఫ్ ఉంటది. వాళ్ళు పారిస్‌కెళ్తారు. సో, రఘుబాబు ఈస్ నాగార్జున. ఆయన వీల్ చైర్‌లో ఉంటారు. అండ్ దెన్ తేజస్వి ఈస్ తమన్నా. దాని తర్వాత మన కార్తీ శ్రీనివాస్ రెడ్డి. సో, ఒక 2 సీన్‌లుంటాయి. లైక్ చాలా, చాలా ఫన్నీగుంటాయవి. సో, అదే అదైతే నేను ఎంజాయ్ చేశాను. సో, ఈ సోదంతా పక్కన పెట్టుకొని, వరుణ్ తేజ్, హెబా పటేల్ ఇద్దరు ప్రేమలో పడతారు. అండ్ వరుణ్ తేజ్ ఫ్యామిలీకి కూడా హెబా పటేల్ అంటే చాలా ఇష్టం. బట్ ట్విస్ట్ ఏం చెప్తారంటే హెబా పటేల్ ఇక్కడ ట్విస్ట్ ఇస్తది. నేను ఆల్రెడీ ఒకడిని ప్రేమించాను. యాక్చువల్లీ మన మన ఇద్దరికీ పెళ్లి జరుగుతుందని చెప్పి హెబా పటేల్ మళ్ళీ ఇండియాకెళ్ళిపోతది. వరుణ్ తేజ్ ఇప్పుడు హార్ట్ బ్రేక్‌లో ఉన్నాడు. నేను ఈ అమ్మాయిని ఎట్లా మర్చిపోతానురా! ఇది జేసి, అది జేసి అని స్పెయిన్‌లో ఉన్న మంచి చోట్లు రూఫుల మీద తిరుగుతూ ఉంటాడు. రూఫ్ మీద ఉన్నప్పుడు ఆడికి ఫోన్ కాల్ వస్తది. ఎవరి నుండి? హెబా పటేల్ నుండి. ఏడుస్తూ ఉంటది. అరే! ఏమైందిరా అని చెప్తే ఏం జరిగిందంటే ఆమె పెళ్లి చేసుకోబోయే కాబోయేవాడు మన ప్రిన్స్ అనమాట. ప్రిన్స్ సిసిఎల్ అదే 'బస్ స్టాప్' అండ్ 'డీజే టిల్లు' ఆ సినిమాలో ఉన్నారు గదా! సో, ఆయన పేరు ఏదో నేను యాక్టర్ పేర్లు చెప్తాను. పేర్లని చెప్తే నాకు కూడా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది. సో, ప్రిన్స్‌తో పెళ్లి కలిసి బేసికల్లీ వాళ్ళు అండ్ హెబా పటేల్ వాళ్ళ అన్నయ్య హరీష్ ఉత్తమన్ అనమాట. సో, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రిన్సు అండ్ హెబా పటేల్ ఇద్దరు ప్రేమించుకున్నారు. బట్ బేసికల్లీ హరీష్ ఉత్తమన్ ఆహ్, ప్రిన్స్‌ని బెదిరిస్తాడనమాట. ఎందుకంటే ఒక ఆహ్, హ్మ్, ఒక వేరే లైక్ వాళ్ళు ఐ థింక్ వాళ్ళ జాతినా లేకపోతే వాళ్ళ కాస్టా ఏదో ఒకటి. బట్ లైక్ బేసికల్లీ నువ్వు నా ఆహ్, నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకోకు లేకపోతే అలాంటి ఒక బెదిరింపిచ్చి హరీష్ ఉత్తమన్ అక్కడి నుండి పోతాడనమాట. దాని తర్వాత ఏం జరుగుతదంటే చెయ్యికి ఏం అర్థమవుతదంటే ఇది నా ఫస్ట్ లవ్ గదా! ఫస్ట్ లవ్ కోసం నేనేదైనా చేయాలి. సో, వాడు ఫ్యామిలీకి వెంటనే ఒక మెసేజ్ బెట్టి, "నేను ఇండియాకెళ్తున్నాను." ఫ్యామిలీ బ్రతిమాలుతారు. "నువ్వు వెళ్లి మీ తాతయ్యని కలువు" అని జెప్పి ఆడ కలవడు. సో, మొత్తానికి వరుణ్ తేజ్ ప్రిన్స్‌ని గలుస్తాడు. అండ్ బేసికల్లీ వాళ్ళొక పెద్ద ప్లానేస్తారనమాట. అదేంటంటే హ్మ్. మన మనందరం ఈ చోటు నుండి లైక్ అంటే మిమ్మల్ని తీసుకురావడానికి ఇదంతా నేను చేస్తాను. అండ్ మనం ఒక ప్లాన్ పెట్టుకుందాం అని చెప్పి ప్రిన్స్ అండ్ హెబా పటేల్‌ని వాళ్ళిద్దరు సేఫ్‌గా తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మధ్యలో ఏం జరుగుతుందంటే వాళ్ళని కలవడానికి సిద్ధార్థ్‌ని కలవడానికి వాళ్ళు పెట్టే ప్లాన్ ఐ థింక్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ మనం ఈ చోటు నుండి మనం కొంచెం దూరంగా వెళ్లి అక్కడ మేమందరం నో లైక్ మేమందరం కలిసి మేమందరం కలిసి వి విల్ ట్రై టు ఏంటది? యాహ్! హ్మ్. జీసస్ క్రైస్ట్! వేరే చోట్లో అంటే దూరంగున్న చోట్లో మనందరం కలుద్దాం. అక్కడ మీరు సేఫ్‌గా ఉంటారని జెప్పి అక్కడ వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరుతారనమాట. ఈ టైంలో ఏం జరుగుతదంటే పృథ్వీరాజ్ ఉంటాడు. అభయ్ బేతగంటి ఉంటారు. అండ్ పృథ్వీరాజ్ అసిస్టెంట్ ఏంటంటే మన 'షేకింగ్ శేషు.' ఈ సినిమాకి ఎవరైనా హైలైట్ ఉన్నారంటే ఆ 'ఊపిరి' స్పూఫ్ దాని తర్వాత 'షేకింగ్ శేషు.' ఆయన పెర్ఫార్మన్స్ లేకపోతే సో, వాళ్ళిద్దరు ఇది లైక్ ఇది సో, ఇప్పుడు స్టోరీ కర్ణాటకకి షిఫ్ట్ అవుతది. వాళ్ళందరూ బస్ ఎక్కుతారు. కానీ బస్ ఎక్కే ముందు 'షేకింగ్ శేషు' పృథ్వీకి ఒక సూపర్ కథ జెప్తాడు. అనగనగా ఒక శ్రీమంతుడు ఉండేవాడు. ఆడు చాలా ఆడు చాలా జేసేవాడు. ఆఖరికి 'శ్రీమంతుడా' టైటిల్ సాంగు 'జాగో రే' లిరిక్స్‌తో పాడతారు. దాని తర్వాత అభయ్ బేద్కంటే ఏం జెప్తాడు, "నీ బంద ఆల్రెడీ సినిమా తీశారు. సినిమా పేరు 'శ్రీమంతుడు.' దాంట్లో సూపర్ స్టార్ 'మహేష్ బాబు' ఉంటాడు. సినిమా సూపర్ హిట్ అయింది." సో, అదైతే చాలా చాలా ఫన్నీగుంటది. సో, వాళ్ళందరూ బస్ ఎక్కుతారనమాట. వరుణ్ తేజ్ ఈ గ్యాంగ్ అంతా మొత్తం. అక్కడ ఒక అమ్మాయి వస్తదనమాట. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరేంటంటే లావణ్య త్రిపాఠి. సో, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇక్కడ ఫార్మ్ అవుతుంది. వచ్చేసరికి ఆహ్, హ్మ్, ఏంటది సో, బస్సెక్కుతది. బస్సెక్కిన తర్వాత పాటుంటది. సో, బస్సెక్కినప్పుడు నా ఫేవరెట్ సీన్ అయితే ఇక్కడే.
ఈ అమ్మాయి ఎంత లైక్ సో, ఈ అమ్మాయి హౌస్ అరెస్ట్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఇది చెప్పాలి. బట్ ఏం జరుగుతదంటే, షీ గెట్స్ ఆన్ ద బస్ అనమాట. వాళ్ళడుగుతారు, "నీ పేరేంటి?" అంటే చంద్రముఖి అని చెప్తే షేకింగ్ శేషు లగ 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 అరే! ఇదేదో బాగుంది ఇంకోటి చెప్తా లగ 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 అని ఇంకొకసారి చెప్తాడు. దాని తర్వాత ఇంకొకసారి అడుగుతాయి. లగ 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 అని చెప్పిన తర్వాత పృథ్వీ ఉండ "ఏహే! నోరు మూయి." అదైతే నువ్వు చూసి పగలబడి నవ్వుకున్నావు. దాని తర్వాత కన్నులకే తెలియని ఒక పాడుంటది. బస్ ఆగుతది. ఆహ్, లావణ్య త్రిపాఠి బయటికెళ్ళిన తర్వాత ఇది టాలీవుడ్ తెలుగు సినిమా సిట్యుయేషన్. లావణ్య త్రిపాఠి అడవిలోకెళ్తది. అడవిలోకొచ్చినప్పుడు కొంతమంది అబ్బాయిలుంటారు. వై దే వాంట్ టు బేసిక్‌లీ కిడ్నాప్ అండ్ రేప్ లావణ్య త్రిపాఠి అనమాట. మధ్యలో ఎవడో అమ్మాయి పరిగెత్తది అండ్ దెన్ షీ రన్స్ ఇంటూ సంబడి. ఆడెవడు మన వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఒక లాగబెట్టి కొడతాడు. అండ్ అందరూ పారిపోతారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు బస్ ఎక్కుతారనమాట. సో, మొత్తానికి ఆహ్, ఏం జరుగుతుందంటే లైక్ ఈ అమ్మాయి కూడా డేంజర్‌లో ఉందని వరుణ్ తేజ్‌కి తెలుస్తది. సో, నువ్వు కూడా మనతో పాటు రావచ్చని చెప్పి వస్తది. వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళందరూ హెబా పటేల్‌ని కలుస్తారు. హెబా పటేల్‌ని, ప్రిన్స్‌ని కలుస్తారు. వాళ్ళు సేఫ్‌గా చేయడానికి లేకపోతే సేఫ్‌గా లైక్ ఉండడానికి దే వాంట్ టు హెల్ప్ దెమ్ ఎస్కేప్ అండ్ సేఫ్‌గా మేనేజ్ చేయడం అని వస్తది. ఇక్కడ గుండాలొస్తారు. హెబా పటేల్‌ని కొట్టడానికి. ఆహ్, అంటే మేము అదే అనుకుంటాం. సో, చాలామందొస్తారు. దాదాపు ఒక 50 మందొస్తారు. ఇక్కడైతే సినిమాలో ఫన్నీయెస్ట్ సీన్ ఉంటది. 'హెబా పటేల్' బేసిక్‌లీ ఒక డ్యామ్ నుండి ఆహ్, షీ ఈస్ హ్యాంగింగ్ లైక్ ఒక బ్రాంచ్ ఉంటది. ఆ బ్రాంచ్ నుండి హ్యాంగ్ చేస్తూ ఉంటది. కింద డ్యామ్ ఉంటది. సో, దాంట్లో పడిందంటే ఇంకంతే. ఇంక అయిపోయింది. వరుణ్ తేజ్ కిందకి ఎక్కుతాడు. అదే బ్రాంచ్ ఎక్కుతాడు. లేదు అదే బ్రాంచ్‌కి అతుక్కుపోతాడు. అతుక్కుపోయిన తర్వాత హెబా పటేల్‌ని పట్టుకుంటాడు. అరే! ఆ బ్రాంచ్‌కి ఎంత నాకు డౌటొచ్చింది. ఆ బ్రాంచ్‌కి ఏంటది ఎంత లైక్ మ్యాన్ పవర్ ఉంది? లేకపోతే ఎంత లైక్ హౌ మచ్ లైక్ ఈ బ్రాంచ్‌కి లైక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ఇన్విన్సిబుల్ బ్రాంచ్ రా! అండ్ ఆ బ్రాంచ్ ఎంతుంటదేంటంటే ఇంతుంటది. నాకు తెలిసి ఏమో కానీ చాలా చాలా చిన్నదుంటది. వాళ్ళు పట్టుకునే కొమ్మ. సో, వాళ్ళైతే గాల్లో తేలుతూ ఉంటారనమాట. చివరికి మళ్ళీ సర్ఫేస్‌కొస్తారు. సో, హెబ్బా పటేల్‌కి వచ్చిన వాళ్ళు మేమనుకుంటే వాళ్ళు లావణ్య త్రిపాఠిని తీసుకెళ్తారు. ఎవరు వరుణ్ తేజ్‌కి డౌటొస్తది. ఇక్కడ చాలా ఫన్నీ సీన్ ఉంటది. వాళ్ళు బండ్లు తీసుకెళ్తూ ఉంటారు. వరుణ్ తేజ్ జీపొస్తది. తెల్ల జీపు. ఇట్ జూమ్స్ ఇన్ ద ఎయిర్ అనమాట. దాని తర్వాత మళ్ళీ కిందకొస్తది. లైక్ మీరు ఆ 'విశాల్' సినిమా 'అంబాలో' జూసుంటే గాల్లో గాల్లో జీపెళ్తూ ఉంటది గదా! దాని తర్వాత విశాల్ చాలా విశాలంగా దాని మీద కూర్చొని లైక్ పడుకొని ఉంటాడనమాట. సో, అలాంటిది. సో, ఆ మొత్తం స్కోప్‌లో ఏం జరుగుతదంటే, వరుణ్ ఒస్తాడు. అందరిని కొడతాడు. వీడేంటి కదా! ల ఇష్యూ లైట్‌గా తీసుకోకు అని చెప్పకు. ఇష్యూ సీరియస్ అని చెప్పి ఎనకాల ఏదో బీజీఎం వస్తదిరా. లైక్ అదసలు ఏదో చెప్పడానికైతే వాళ్ళేదో మధ్యలో జిబ్రిష్ యాడ్ ఏదో మిస్టర్ టైటిల్ బీజీఎం అని పెట్టాలని మధ్యలో మిస్టర్ అనొస్తది. సో, అది ప్రతిసారి నువ్వు విన్నప్పుడు నువ్వే లైక్ బేసిక్‌లీ నువ్వు నవ్వుకుంటావు. బికాజ్ ఇట్స్ సో బ్యాడ్. సో, ఇదంతా ఫస్ట్ హాఫ్‌లో జరుగుతది. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఐ థింక్ ఒక 1 అవర్ 30 చాలా లెంగ్తీ ఉంటది ఫస్ట్ హాఫ్. బట్ ఫస్ట్ హాఫ్‌లో తెలివి తక్కువ పనులు లేకపోతే ఇంత జరుగుతుంటే ఐ నెవర్ ఫెల్ట్ బోర్డ్ సింగిల్ టైమ్. సో, ఇది ఇక్కడ ఇంటర్వల్ అన్నమాట. ఇంటర్వల్ అయిన తర్వాత దే ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు అక్కడి నుండి వెళ్ళడానికి. ఇక్కడ మన 'షకలక శంకర్' వస్తారు. ఆయన బేసిక్‌లీ ఒక అహింస ఉన్న ఒక ప్రాంతంలో బ్రతుకుతారనమాట. 'షకలక శంకర్‌ని' కొడతారు. 'షకలక శంకర్' ఊర్లో వాళ్ళందరిని పిలిచి "నీకు దమ్ముంటే ఊర్లో అందరిని కొట్టమని పృథ్వీకి చెప్తాడు. పృథ్వీ అందరిని కొడతాడు. వాడికి ఆయాసం వచ్చి అహింసలో అహింసలో ఇంతే హింస అని చెప్తాడు. ఆ డైలాగ్ కూడా బావుంటది. దాని తర్వాత సో, ఇక్కడ
లావణ్య త్రిపాఠి వాళ్ళ జనాలు హర్ బ్రదర్ రిలేటివ్ ఇస్ షఫీ. చాలా ఫన్నీ గెటప్ ఉంటదాయనకి. దాని తర్వాత హెబా పటేల్ సో 'హరీష్ ఉత్తమన్' ఈస్ హెబా పటేల్స్ బ్రదర్ వన్స్ అగైన్. సో 'హరీష్ ఉత్తమన్‌కి' సైడ్ ఎవరైనా ఉన్నారంటే అది మన 'శత్రు'. సో 'శత్రు' వచ్చి వీళ్ళిద్దరు కొట్టుకొని సావడానికి ఒకరు తీసుకురావడానికి వాళ్ళు బయలుదేరుతారనమాట. మొత్తానికి వీళ్ళందరూ క్యాప్చర్ అవుతారు. అండ్ దే గెట్ టేకెన్ టు ఎక్కడో ఆంధ్ర, కర్ణాటక బోర్డర్‌లో 'శ్రీకృష్ణదేవరాయ' డైనెస్టీ ఉంటదనమాట. ఒక ఊరుంటది. అండ్ వాళ్ళు ఏదో లైక్ ఎటో ఇక్కడి నుండి ఎటో పోతది సినిమా. ఇది మొత్తం చెప్పాలంటే నాకు దిస్ వాస్ లైక్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. సో, నేను సింపుల్‌గా జెప్తా. మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి. సో, దేవరాయ పరిపాలన అదే సినిమాలో జెప్తారు. ఈ ప్రాంతంలో ఒక రాజుంటాడు. రాజుకి ఆఫ్‌కోర్స్ అసోసియేట్స్ ఉంటారు. ఒక అడ్వైజర్ ఉంటాడు. అండ్ దాని తర్వాత ఒక స్వామీజీ ఉంటారు. అండ్ ఒక కూతురుంటది. ఆ కూతురే లావణ్య త్రిపాఠి. సో, ఇక్కడేంటంటే శ్రీకృష్ణ దేవరాయ ఫ్యామిలీలో ఫ్యామిలీకి ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు లైక్ పాత ఏంటది రాతనాటి టైంలో లేకపోతే స్టోన్ ఏజ్ టైంలో వాళ్ళిచ్చే శిక్షలు లేకపోతే ఏంటది 'బాబిలోన్' ఉండేది గదా! 'ఐ ఫర్ ఎన్ ఐ' అలాంటివి. సో, వాళ్ళేం జేస్తారంటే పెద్ద లైక్ సెట్టింగ్ పెడతారనమాట. అది సెట్టే అందరికి తెలుసు. ఒక పెద్ద సింహాసనం ఉంటది. సింహాసనం మీద మురళీ శర్మ కూర్చుంటాడు. చాలా ఫన్నీ గెటప్‌తో. మధ్యలో ఒక సోర్డ్ ఇన్ ది స్టోన్ ఉంటది. అక్కడైతే ఒక ఎగ్జిక్యూషన్ టేబుల్ ఉంటది. ఒకడిని చంపడానికి. సో, మురళీ శర్మ ఏం జేస్తాడంటే సోడది స్టోను పీకుతాడు. అండ్ దాని తర్వాత తలకాయని నరికేస్తాడు. ఎగ్జిక్యూషన్ చేసినట్లుగా. మన ఫ్రాన్స్‌లో గియోటిన్ ఉండదు గదా! లైక్ పబ్లిక్ ఎగ్జిక్యూషన్స్ అయన్నీ. సో, తలకాయ తలకాయ నువ్వు దాంట్లో పెడితే బేసిక్‌లీ ఆడు దాన్ని వదిలేస్తే ఇంకంతే. వన్స్ ఓన్లీ వన్స్ సింగిల్ ఏంటది డోంట్ డూ సో మెనీ టైమ్స్ ఓన్లీ వన్స్ ఫసక్ అన్నట్టు అట్లా తలకాయ పేలిపోతదనమాట. సో, ఇక్కడేం జ సో, ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, లావణ్య త్రిపాఠి కథ మొదలవుతది. అదేంటంటే, షీ వాస్ లేదు. షీ ఈజ్ ఏ శ్రీకృష్ణ దేవరాయ ప్రిన్సెస్. సో, నాగినీడు ఈజ్ నాగినీడు ఈజ్ మురళీ శర్మస్ అసిస్టెంట్. అండ్ ఒక స్వామీజీ ఉంటారనమాట. ఆ స్వామీజీ ఏం జెప్తే మురళీ శర్మ ఫాలో అవుతాడు. ఆ స్వామీజీ ఏం జెప్తాడంటే ఈ అమ్మాయికి గ్రహాల మూవ్‌మెంట్ ప్రకారంగా ఈ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే, లేకపోతే అమ్మాయి ఇంటి నుండి 12 సంవత్సరాలు బయటికెళ్ళకూడదు. సో, షీ ఈస్ బేసిక్‌లీ ఇన్ హౌస్ అరెస్ట్. ఆమెకి సెల్ ఫోన్ ఏందో తెలీదు. యాక్ట్రెస్ ఏందో తెలీదు. సినిమాలేంటో తెలీదు. షీ ఈస్ బేసిక్‌లీ జస్ట్ లైక్ షీ లివ్స్ అండర్ రాక్ లిటరల్లీ. అండ్ వీళ్ళేదో శ్రీకృష్ణదేవరాయ పరిపాలన జెప్పి, మన బ్రహ్మోత్సవం అండ్ ఏంటి మన బ్రహ్మోత్సవం అండ్ 'బ్రహ్మోత్సవం', 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాల్లో వాళ్ళొక హోటల్‌కెళ్తారు గదా! దాని పేరు 'ఫన్ హిల్స్ ప్యాలెస్' అది ఊటీలో ఉంటది. సో, వాళ్ళెక్కడో కర్ణాటక శ్రీకృష్ణదేవరాయ కుటుంబాన్ని చూపించడానికి ఆఫ్టర్ ఆల్ ఊటీలు పోయారు. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? నాకదే డౌటొచ్చింది. బట్ నేనొక్కడినే గాదు. ఈ సినిమాలో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడు వాడికా డౌటొస్తది. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? నువ్వు చూపించిందేంటి? నువ్వు చెప్పేదేంటి? అంతే గదా! సో, ఇ అమ్మా! మై అరే! నా తలకాయ లిటరల్లీ లైక్ ఏంటది మై హెడ్ ఈస్ స్పిన్నింగ్ పీపుల్. ఓకే. సో, మీరొకసారి అర్థం చేసుకోవచ్చు. సో, ఏం జరుగుతదంటే అదనమాట. అండ్ ఇంకోటి లావణ్య త్రిపాఠికి, నిఖితన్ ధీర్‌కి ఇద్దరు పెళ్లి జరుగుతది. బట్ మురళీ శర్మకి ఏం తెలీదేంటంటే, నిఖితన్ ధీర్ ఈస్ యాక్చువల్లీ నాగినీడు సన్. నాగినీడు ఆ స్వామీజీ ఎందుకు తీసుకున్నాడంటే, నాగినీడు మురళీ శర్మ మీద పగ పెట్టుకున్నాడు. బికాజ్ మురళీ శర్మ ఆడు ఫస్ట్ కొడుకుని ఒక అమ్మాయిని మొలెస్ట్ చేస్తుంటే మురళీ శర్మని చంపేసాడు. ఇది సినిమాలో ట్విస్ట్. సో, ఆడేం చేస్తాడంటే, నా కొడుకు లావణ్య త్రిపాఠికి పెళ్లి చేస్తే నేను మురళీ శర్మని చంపేయొచ్చు. లావణ్య త్రిపాఠిని చంపేయొచ్చు. మొత్తానికి ఆ శ్రీకృష్ణదేవరాయ పరిపాలనకి ఉండాల్సిన బలము, లేకపోతే పవర్ ఏదైతే ఉందో అది మొత్తం నాకు చేరుతదని
అందుకే ఆ స్వామీజీని పెట్టుకొని మురళీ శర్మ గారిని బకరా అని చేయనీకి ఇది మొత్తం నాగినీడు మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఇది సినిమా కథ అండ్ ట్విస్ట్. సో, మొత్తానికి వరుణ్ తేజ్ అండ్ గ్యాంగ్ వాళ్ళందరూ వస్తారు. అండ్ దెన్ వరుణ్ తేజ్‌కి సన్మానం జేస్తాడు. ఎందుకు సన్మానం జేస్తారంటే, ఎవరైనా చనిపోయే ముందు వాళ్ళకి పెద్ద ఐటెమ్ సాంగ్ యేస్తారు. సో, వరుణ్ తేజ్‌ని బిహేడ్ జేసే ముందు, తలకాయ తీసే ముందు ఐటెమ్ సాంగ్ పెడతారు. ఐటెమ్స్ ఐటెమ్ సాంగ్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెద్ద దండ ఒక పెద్ద ఏంటది గార్లెండ్ యేస్తాడు. దండ వేస్తాడు ఆడికి. అండ్ మంచిగా డెకరేట్ జేసి లైక్ బ్రైడల్ షవర్‌లో పసుపు, కుంకుమ ఏస్తారు గదా! పసుపు, కుంకుమ ఏస్తారు ఆడి మొహానికి. మొత్తం ఆళ్ళు పెడతారు. ఇక్కడ హైలైట్. సో, స్వామీజీ ఏం చెప్తాడంటే, సరైన పెళ్ళికొడుకు ఆడు నడుము మీద పుట్టుమచ్చ ఉంటది. అంటే ఒక బ్లాక్ మోల్ ఉంటది. ఎవడైనా నీ కూతురికి పెళ్లి జేయాలంటే ఆడు ఆడి మె ఏంటిది ఆడి వేస్ట్ మీద పుట్టుమచ్చ ఉండాలి. ఆ పుట్టుమచ్చ ఉందేంటంటే వాడే పెళ్ళికొడుకు అని జెప్పి, సో, వరుణ్ తేజ్‌ని చంపడానికి ప్రయత్నిస్తాడనమాట. మురళీ శర్మ ఇట్లా చాలా ఫన్నీగా విగ్ అంతా పెట్టుకొని చాలా బలంతో సోర్డ్ ఇన్ ద స్టోన్ తీసుకొస్తారు. సోర్డ్ ఇన్ ద స్టోన్ తీసుకొచ్చిన తర్వాత వరుణ్ తేజ్‌ని చంపబోయే ముందు ఆడు షర్ట్ ఇప్పుతారనమాట కొంచెం. షర్ట్ కొంచెం పైకెళ్తది. అప్పుడు కనిపిస్తది. వరుణ్ తేజ్ నడుము మీద పుట్టుమచ్చ. ఇక్కడేంటంటే మన మాస్టర్ భరత్ ఉంటారు. అదే మై ఫేవరెట్ చైల్డ్ యాక్టర్. అదే 'రెడ్డి' సినిమాల్లో చిట్నాయుడుగా చేస్తారు గదా! హి ఈస్ ఇన్ ఆల్‌మోస్ట్ ఆల్ ఆఫ్ శ్రీను గారుస్ మూవీస్. ఆయనే సో, ఆయన చెల్లెలు లిటరల్లీ చెల్లిని సేవ్ జేయడానికి ఆయన బేసిక్‌లీ ఒక స్టిక్కర్ తీసుకొచ్చి ఆ పుట్టుమచ్చ ఏసా పుట్టుమచ్చ లాంటి స్టిక్కర్ తీసుకొచ్చి వరుణ్ తేజ్ నడుముకి అతికిస్తాడు. వాడు కాపాడడానికి. దీని తర్వాత ఏం జరుగుతదంటే వరుణ్ తేజ్‌కి బికాజ్ మురళీశ్వర స్వామీజీని నమ్ముతాడు గదా! స్వామీజీ ద్వారా ఆహ్, వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠికి పెళ్లవుతదనమాట. సారీ నాట్ పెళ్లి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి ఆహ్, ఆహ్, ఏంటది ఆహ్, ఇదెలా జెప్పాలి? ఆహ్, యాహ్! సారీ. నేనేదో డిస్ట్రాక్ట్ అయ్యా. సో, నేనేం జెప్తున్నానంటే వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠికి ఎంగేజ్‌మెంట్ జరుగుతది. ఇంకా సినిమా ఇంకెక్కడైనా వెళ్తదంటే నేను నేను చెప్తాను. అప్పుడేం జరుగుతదంటే బేసిక్‌లీ వాళ్ళకి అంటే నాగినీడుకి ఆహ్, నాగినీడికి కోపం వచ్చి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని చంపడానికి ప్రయత్నిస్తారనమాట. వాళ్ళందరూ మళ్ళీ అక్కడి నుండి తప్పించుకొని ఇప్పుడేం జరుగుతదంటే నాజర్ ఇంటికొస్తారు. నాజర్ ఇంటికొచ్చినప్పుడు వరుణ్ తేజ్‌కి తెలుస్తది. అరే! నేను మా తాత ఇంటికొచ్చాను. ఇక్కడ ఆయన తాత నిజం జెప్తారు. యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే కార్ యాక్సిడెంట్‌లో వరుణ్ తేజ్ వాళ్ళ ఫాదరే వాళ్ళ మమ్మీని చంపారు. బట్ వాడి డ్యాడ్‌ని వాడు ద్వేషించకూడదని ఆ బ్లేమ్ అంతా ఆయన మీదే బ్లేమ్ అంతా వాడి మీదే పెట్టుకున్నాడని నాజర్ జెప్తాడాయనకి. సో, ఆయన ప్రతిరోజు కుమిలిపోతూ ఉంటారు. దాని తర్వాత నాజర్ అడుగుతారు. అరె! ఎవర్రా వీళ్ళు వరుణ్ తేజ్, హెబా పటేల్, లావణ్య త్రిపాఠి అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. అక్కడ నాజర్‌కి డౌటొస్తదనమాట. ఎవరితను? లైక్ అంటే ఎవర్రా వీళ్ళు? అంటే మన 'కార్తీ' 'యుగానికి ఒక్కడు' ఉంటది గదా! నాజర్ గూడా అదే రియాక్షన్. ఎవర్రా మీరంతా? సో, వరుణ్ తేజ్‌ని అడుగుతారు. ఎవర్రా వీళ్ళిద్దరు అంటే మొత్తం 'హెబా పటేల్' కథ జెప్తాడు. దాని తర్వాత 'చంద్రముఖి' కథ జెప్తాడు. సో, బేసిక్‌లీ వరుణ్ తేజ్ ఏం చేస్తాడంటే 'హెబా పటేల్' లవ్‌ని సాక్రిఫైస్ జేస్తాడు. బికాజ్ ప్రేమని గెలిపించడానికి ఏదో ఒక సోది అని జెప్తాడు. ఇక్కడ ఒక పాటుంటది. ఎప్పుడు క్లైమాక్స్ ఒస్తది. క్లైమాక్స్ ఏమొస్తది ఏంటంటే, నాజర్‌ని చంపడానికి ఆహ్, నాజర్‌ని చంపడానికి ఆహ్, ఈ వీళ్ళిద్దరు మళ్ళొస్తారు. ఏంటది ఆహ్, 'నిఖితన్ ధీర్' అండ్ 'టనికెల్ బర్నీకి' ముందు ఒక కుస్తీ ఫైట్ ఉంటుందన్నమాట. కుస్తీ ఫైట్ ఎవడు గెలిస్తే ఆహ్, వాళ్ళకి ఊర్లో ఉన్న బలం అన్నమాట. సో, వరుణ్ తేజ్ కుస్తీ ఫైట్‌కెళ్తాడు.
అండ్ క్లైమాక్స్‌లో ఆల్మోస్ట్ ఇది టిపికల్ తెలుగు సినిమా కాబట్టి క్లైమాక్స్ ఫైట్‌లో వరుణ్ తేజ్ ఓడిపోతాడు. మళ్ళీ లేస్తాడు. అందరిని ఎర్రగొడతాడు. ఇంక అంతే సినిమా అయిపోతది. వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటది. అదేంటంటే వరుణ్ తేజ్ హెబా పటేల్‌ని పెళ్లి చేసుకుంటాడంటే ఆడేం చెప్తాడంటే వరుణ్ తేజ్ మా ఫస్ట్ లవ్వే ఫస్ట్ లవ్వే మమ్మల్ని లైక్ ఫస్ట్ లవ్వే మమ్మల్ని కాపాడుతది. లేకపోతే దారి చూపిస్తది. ఏదో సోది చెప్తాడు. ఫైనల్‌కి ఆహ్, లావణ్య త్రిపాఠితో హీ లావణ్య త్రిపాఠితోనే వాడు ఎండ్ అప్ అవుతాడు. సో, థట్ ఈస్ అది ఈ సినిమా కథ. సో, సో మీకేమైనా డౌట్‌లుంటే, మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఐ డోంట్ నో రా. యూ విల్ జస్ట్ హావ్ టు వాచ్ ద మూవీ. నా ఎనర్జీ ఎంత తగ్గిందంటే ఇది మొత్తం చెప్పుకోవడానికైతే ఎంత నీరసంగా ఉందంటే అంటే చెప్పడానికి ఎంత నీరసంగా ఉంటే అసలు వారు సినిమా ఎందుకు తీశారు? ఏం చేశారు? అసలు చూడ్డానికి వాళ్ళైతే నేనొకటే చెప్తాను. ఈ సినిమా మీరెవరైనా థియేటర్‌లో చూశానంటే నేను మనస్ఫూర్తిగా నా కండోలెన్సెస్ తెలియజేసుకుంటున్నా. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ యూ. నేను గూడా ఈ సినిమాకి చాలా హైప్ అయ్యా. బికాజ్ 'సీను వైట్ల' ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. బట్ ఈ కథ వినిన తర్వాత అసలు ఈ సినిమా ఎవడైనా చూస్తాడంటే అది సాహసం అని చెప్పాలి. సో, ఇప్పుడు కమింగ్ టు రైటింగ్ అండ్ డైరెక్షన్. అంటే ఇంత వినిన తర్వాత చెప్పుకోవడానికి ఇంకేముంటది? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక గ్లోబ్ ట్రాటింగ్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ తీద్దాం. దీంట్లో నీకు యాక్షన్ గావాలనా, ఫైట్‌లు గావాలనా, రొమాన్స్ గావాలనా, కామెడీ గావాలనా, ఫ్యామిలీ ఎమోషన్స్ గావాలనా, నీకివన్నీ ఏమి గావాలంటే నీకు స్పూఫులు గావాలనా, అంటే వాళ్ళకి ఏది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జేసుంటారు. సో, ఫస్ట్ హాఫ్‌కొచ్చేసరికి ద మూవీ ఈస్ నాట్ బ్యాడ్. నువ్వు అర్థం జేసుకోవచ్చు. బట్ వాళ్ళేం జేశారంటే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మొత్తం శ్రీకృష్ణ దేవరాయ పరిపాలన, ఆ తర్వాత జ్యోతిష్యుడు చెప్పే మాటలు, అండ్ దెన్ ఆ పుట్టుమచ్చ కథ. జస్ట్ సినిమా అక్కడి నుండి రైజ్ అవ్వదు. అండ్ ఇట్స్ టూ లైక్ అంటే సినిమా మంచిగా స్టార్ట్ అవుతది. దాని తర్వాత చాలా కాన్వల్యూటెడ్ అయిపోతది. అదే ఈ సినిమాతో ప్రాబ్లమ్. సో, ఈ సినిమాలో వాళ్ళేమి కరెక్ట్‌గా జేశారంటే సినిమాటోగ్రఫీ ఒక్కటే. 'కేవి గుహన్' ఈ సినిమా ఎంత అంద ఎన్ని అందమైన రంగులతో నింపాడంటే అంత అన్ని అందమైన రంగులతో నింపాడు. అండ్ ఐ గెస్ 'వరుణ్ తేజ్' యాక్టింగ్ గూడా బావుంటది. బట్ అదర్ దెన్ థాట్ లైక్ పెద్దగా చెప్పుకోవడానికి ఈ సినిమాలో అయితే పాజిటివ్ లేదు. బికాజ్ ఆ మొత్తం సెకండ్ హాఫే సింక్ చేస్తది. సో, వాళ్ళేమనుకున్నారంటే మనం ఒక గ్లోబ్ ట్రాటింగ్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ తీద్దాం. బట్ మొత్తానికి అది జస్ట్ ఓవర్ స్టఫ్ అయింది. జస్ట్ బికేమ్ టూ మచ్. బికాజ్ ఒ ఒ ఒక 4 పాయింట్ల మీద కథ రన్ అవుతూనే ఉంటది. అదేంటంటే 'నాజర్‌కి, టనికెల బర్నీ' మధ్య ఉండే గొడవ. ఓకే. అది ఫస్ట్‌లో స్టార్ట్ అవుతది. దాని తర్వాత మధ్యలో 'వరుణ్ తేజ్' కథొస్తది. దాని మధ్యలో 'హెబా పటేల్' కథొస్తది. అంటే టూ మెనీ సబ్ ప్లాట్స్, టూ మెనీ క్యారెక్టర్స్ దాదాపు ఇప్పుడు మొన్న ఈ సినిమాలో ఎవరు ఉన్నారని చెప్పే కొద్దీ దేర్ ఇస్ లైక్ సచ్ ఎ రాండమ్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్‌లో 'హరీష్ ఉత్తమన్' హెంచ్‌మెన్ వాళ్ళందరూ హాస్పిటల్‌కెళ్తారు. ఇక్కడ మన 'బ్రహ్మాజీ', 'ప్రియదర్శి', 'సత్య' వాళ్ళందరూ వస్తారు. అసలు వాళ్ళు సినిమాలో ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకొస్తారు? సినిమాల్లో అంటే ఇప్పటికి సినిమా నీకు అప్పుడే తెలిసిపోతది. ఇంక ఈ సినిమా పోయిందని. బట్ లైక్ వై ఆర్ దే దేర్? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? లైక్ జస్ట్ నీకేం అర్థమవుదా ఆ పాయింట్‌లో? సో, ఇన్ యూ నో నువ్వొక కథ రాస్తున్నావు అంటే, ఆ కథ ఆ కథకి ఒక క్యారెక్టర్ ఎందుకుంది? ఒక మంచి కథకి క్యారెక్టర్ ఏం జేయాలి? ఆ క్యారెక్టర్ కథని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సినిమాలో కథని ముందుకు తీసుకెళ్ళే క్యారెక్టరు చాలా ఉంటాయి. బట్ నోటబుల్‌గా ఉండే క్యారెక్టర్ అయితే ఎవరు లేరు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో ఎవరైనా మంచిగా జేశారంటే వరుణ్ తేజ్ తప్ప మన 'షేకింగ్ శేషు.' ఆయన రోలే చాలా ఫన్నీగుంటది. అండ్ దెన్ ఐ గెస్ 'పృథ్వీరాజ్' ఆయనిచ్చే పంచ్‌లు యాస్ ఎ ఫిల్మ్ డైరెక్టర్. ఈ సినిమా 'పృథ్వీ' పీక్ టైమ్‌లో వచ్చింది. సో, 20 లైక్ 'లౌక్యం' టు అరౌండ్ దట్ టైమ్. దాని తర్వాత 'విన్నర్' సినిమా ఉంటది. 'సింగం సుజాత' అది గూడా బావుంటది. బట్ యాహ్! దేర్ ఇస్ రైటింగ్, డైరెక్షన్ గురించి చెప్పాలంటే లైక్ ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫే వర్స్ట్. బట్
వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఓకే. మనం ఒక మంచి లైక్ లవ్ స్టోరీ తీద్దాం. డిఫ్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అండ్ సీనో వైట్‌లో గూడా ఓకే. నా స్టైల్ నుండి నేను మారుతానని ప్రయత్నించడానికి చేశారు. బట్ అట్ ద సేమ్ టైమ్ అది మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు. బికాజ్ అది టూ లైక్ ఇప్పుడు 'బ్రూస్ లీ' అండ్ 'ఆగడులో' ఆ సెకండ్ హాఫ్స్ టూ సిమిలారిటీ ఆర్ ఎక్కువ కామెడీ లేకపోతే ఇక్కడైతే ద స్టోరీ టూ కన్‌ఫ్యూజింగ్ అవుతది. అండ్ అసలు లాజికే లేదు. ఇల్లాజికల్ అవుతది. సో, 2 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ఈసారి మనం గట్టిగా కొడుతున్నాం అని ఆయన అనుకున్నారు. అండ్ ఈ స్క్రిప్ట్ 9 మంత్స్ వర్క్ చేశాడంట శ్రీను వైట్ల. బట్ ఆఫ్ కోర్స్ అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో, ఈ సినిమా గురించి నేనేం చెప్పగలనేంటంటే ఇట్స్ డెఫినైట్‌లీ ఎ గిల్టీ ప్లెజర్ మూవీ. ఐ కెన్ డెఫినైట్‌లీ టెల్ యూ థట్. అండ్ దాని గురించి చెప్పడం అదొకటే. ఇప్పుడు మనం టెక్నికాలిటీస్ గురించి అంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి మనం ర్యాప్ కొట్టాలంటే యాహ్! కథ హ్యాడ్ పొటెన్షియల్. బట్ అది చాలా కాన్వల్యూట్ అవుతది. అండ్ దెన్ 'సినిమాట్ల' డైరెక్షన్ అయితే ఇట్స్ గుడ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. అంటే 'సినిమాట్ల' సినిమాలో నాకేమి ఇష్టం అంటే పేసింగ్. ఆయన సినిమాల్లో నీకెక్కడ బోర్ కొట్టకుండా ఆయన సినిమాలు తీస్తూనే ఉంటారు. సెకండ్ హాఫ్ ఎంత వరస్ట్‌గా ఉన్నా. నాకు 'ఆగడు' కూడా అట్లాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్ బానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బానే అనిపించింది. లైక్ ఇట్ వాస్ సో గుడ్. ఇట్ జస్ట్ కెప్ట్ గోయింగ్ అండ్ గోయింగ్ అండ్ గోయింగ్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆఫ్ కోర్స్ మూవీ జస్ట్ లైక్ స్టాప్స్. బికాజ్ తీసే విధానం అంటే ఏ అక్కడ స్పేస్ లేదు ఇంక కథ ముందుకు తీసుకెళ్ళడానికి. అదే బ్రహ్మానందంతో బక్రా కామెడీలు చేయడం. అండ్ ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు లేరు. బట్ అండ్ లైక్ ఇందాకడ చెప్పినట్టు ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. బట్ అది అసలు వర్క్ అవ్వట్లేదు. కంప్లీట్ బ్యాక్ ఫైర్ అయింది. అండ్ ఐ థింక్ ఫార్మ్ ఈజ్ ఆల్సో చాలా పెద్ద ఇక్కడైతే పెద్దది ఏదైనా ఉందేంటంటే ఫార్మ్. బికాజ్ ఒకవేళ ఈ సినిమా మేబీ 'నమ వెంకటేష్' తర్వాత ఆర్ లైక్ రెడీ టైమ్‌లో వచ్చుంటే మేబీ ఆడుండొచ్చు అన్నాను గానీ, మేబీ అంత వరస్ట్‌గా ఉండదు. బట్ ఆల్రెడీ ఆయన ఫార్ము అంత బ్యాడ్‌లో ఉంది కాబట్టి సినిమా అంత డిజాస్టర్ అయింది. సో, దాని గురించి నేను అ అ అ అదే అదే నేను చెప్పగలను. ఆహ్, టెక్నికాలిటీ సంగతానికొస్తే ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమాలో ఎవరైనా ఆయన పని కరెక్ట్‌గా చేశారంటే అది 'కేవి గుహన్.' ఈ సినిమా నేను ఫ్యూచర్‌లో ఒక తెలుగు సినిమా తీద్దాం అనుకుంటున్నాను. నేను మీకు 100 సార్లు చెప్పాను. సో, నేను పక్కా కన్ఫర్మ్. ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అయితే డెఫినైట్‌లీ 'కేవి గుహన్.' ద ద ఈ సినిమాలో సినిమా ఎంత చెత్తగున్నా యూ కెన్ వాచ్ దిస్ మూవీ జస్ట్ ఫర్ ద విజువల్స్. స్పెయిన్ గానివ్వండి, కర్ణాటక గానివ్వండి, ఊటీ గానివ్వండి, వాళ్ళెక్కడో ఇటలీకెళ్తారు. లేకపోతే స్విట్జర్లాండ్‌కెళ్తారు పాటలు. లేకపోతే ఆ హౌస్ సెట్‌లు గానివ్వండి. ఆడ సినిమా ఎంత అందంగుంటదో జనాలు ఎంత అంటే ఎ ఇన్ని అందమైన రంగులు ఒక సినిమాలో చూడడం అనేది చాలా రేర్. బట్ 'కేవి గుహన్' ఈస్ జస్ట్ ఈ సినిమా ఆయన మాస్టర్ క్లాస్ అంతే. సో, సినిమాటోగ్రఫీయే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. మ్యూజిక్ సంగతానికొస్తే 'మిక్కీ జే మయర్' వర్స్ట్. అసలు ఒక్క పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజీఎంఏ బాలేదు. అండ్ దెన్ ఆ 'మిస్టర్ బీజీఎం' చెప్పాను కదా! అది ఎట్లా వెళ్తదంటే సో వోవి సో వోవి సో వోసే సో వివి సి వాసే సో వోవి సో వోసే మిస్టర్ 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 లిటరల్లీ ఇదే. మీరొకసారి ఇంటర్వల్ సీన్‌కెళ్ళి లేకపోతే మిస్టర్ బీజీఎం అని కొట్టండి. నీకు అదే కనిపిస్తది. ఏదో మధ్య మధ్యలో జిబ్రిష్ వస్తది. అండ్ మధ్యలో ఎక్కడో మిస్టర్ ఉంటది. ఇది ఎట్లా ఉందేంటంటే ఆహ్, మీకు తెలిసే ఉంటది. 'ఎందుకో ఏమో' అని ఒక పాట ఉంటది. 'రంగం' సినిమాలో ఆహ్, నిగల తెలగమా ఈమె లుకింగ్ సో ఫ్లై ఈమెద నన్నది నామది మది మది ని నిలవకే చెప్ప నివలవే చెప్ప ప్రేమ లుక్కలాక సుందల సుందల నాడి లుక్కలొచ్చి ఈ వేళ ప్రేమ లుక్కలాక సుందల సుందల నాడి లుక్కలొచ్చి ఈ వేళ ప్రేమ లుక్కలాక సుందల సుందల నాడి లుక్కలొచ్చి ఈ వేళ ఎ చెప్పేది అర్థమవుతుంది. అసలు ఆడేం చెప్తున్నాడో ఆడికే తెలీదు. ఇంకో పాటుంటది గదా! ఆహ్, అసలే పిల్ల మనం ఫ్రీజింగ్
అరెరే! ఐ లవ్ అమేజింగ్. ఎక్స్‌క్యూజ్ మీ లెట్ మీ టెల్ యూ సంథింగ్. మై ఐఫోన్ లైక్ ఏ ట్రింగ్ ట్రింగ్. నువ్వే చెప్పే నా విధామ. అయిపోతుందేనే ప్రేమ. కనులే నేనే చూద్దామా. ఐ వెంటే వినేద్దామా. దాని మధ్యలో ఒక ఆఫ్రికన్ అమ్మాయొస్తది. హలమో సిమి మిమి నామబోబు నిసి నిసి అని చెప్తూ ఉంటది. సో, లైక్ ఏం అర్థం పర్థం లేకుండా బీజీఎంలు లేకపోతే పాటలు. ఈ సినిమాలో పాటలంటే ఇస్ దేర్ ఎ సింగిల్ సాంగ్ దట్ ఐ లైక్. వినడానికైతే గాదు. చూడ్డానికైతే ఐ వుడ్ సే కనులకే తెలియని. ఎంత అందంగా చూపిస్తారంటే ఒక జూమ్ ఔట్ షాట్ లైక్ ఒక వైడ్ షాట్ ఉంటది. చాలా వైడ్ షాట్లుంటాయి. బట్ అంత అందంగా చూపించడం అట్లా లైక్ ఆ గ్రీనరీ ఆ చిక్మగళూరు అదంతా. ఫస్ట్ పార్ట్ కూడా 'కదిలే లోకం' కూడా అంత కొత్తగా దాని ఏదో ఏదో బావుంది. అంటే పాటలని సూపర్‌గా వాళ్ళు ఫిల్మ్ చేశారు. జస్ట్ వినడానికైతే వాళ్ళు బాలేవు. అండ్ ఐ థింక్ దట్స్ ఎ రేర్ థింగ్. బికాజ్ చాలా పాటలుంటాయి. యాక్చువల్లీ లేదు. నేను జెన్యూన్‌గా చెప్పాలంటే పాటంటే ముందు వినడానికి బావుండాలి. తర్వాత స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా బాగుంటే ఇట్స్ ఎ హ్యూజ్ ప్లస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 'అలవైకుంఠపురంలో' సినిమాలో 'బుట్ట బొమ్మ.' వినడానికి చాలా బావుంటది. కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అది లైక్ 100 రేట్లు 100 రేట్లు బావుంటది. అండ్ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ గూస్ బంప్స్ కదా! సో, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ దట్ స్టఫ్. సో, యాహ్! ద మ్యూజిక్ గురించి నేను చెప్పేది ఒకటే. ఎడిటింగ్ అయితే వరస్ట్. ఈ సినిమా 2 అవర్స్ 36 మినిట్స్ ఉంటది. నీకు లైక్ సినిమా ఎప్పుడు అయిపోతదిరా బాబు! సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నీకు డౌటొస్తది. అరే! వెళ్తూనే ఉంటది సినిమా. వెళ్తూనే ఉంటది ఖతం కాదు అది. సో, ఎడిటింగ్ అయితే వరస్ట్. ప్రొడక్షన్ డిజైన్‌కొచ్చేసరికి అసలు ఈ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు ఒక సెట్టేసారు. ఆ సెట్ ఏంటంటే 'శ్రీకృష్ణ దేవరాయ పరిపాలన' అది మొత్తం ఉంటది గదా! అదొక్కటే సెట్టేసుంటారు. సో, నిజంగా ఈ సినిమాలో 'ఏఎస్ ప్రకాష్' గారు చేసేది పెద్దగా ఏం లేదు. ఆ! ఐటెమ్ సాంగ్ ఉంటది. ఐటెమ్ సాంగ్ సెట్టేసారు. బట్ ఆ ఐటెమ్ సాంగ్ పేరేంటో నాకు తెలిసినంత వరకు మీరు పాడ్‌కాస్ట్ విన్నారంటే 'మిస్టర్' సినిమాలో మీకు ఐటెమ్ సాంగ్ తెలిసిందంటే మీకు ఎంత లైక్ 'టీఎఫ్ఐ' మీద నాలెడ్జ్ ఆర్ గ్రిప్ ఎంతుందో నేను మెచ్చుకోవాలి. బికాజ్ ఆ పాటేందో నాకు ఐ థింక్ 'నీ మీద మనసాయరా' ఐ థింక్ ఆ పాట. బట్ ఇది చెప్పే ముందు మీకెవరికైనా గుర్తుందంటే అది నిజంగా నేను మెచ్చుకోవాలి. సో, ఐ విల్ సే థట్. దాని తర్వాత ఇంకేమైనా ఉంటదా? ఫైట్స్ అయితే, ఫైట్స్ అయితే బోలెడన్నుంటాయి. బట్ ఈ ఫైట్‌లెట్లా ఉంటాయంటే, ఒక 70 మందుంటారు. 'వరుణ్ తేజ్' అందరిని కొడతాడు. బట్ దే డోంట్ మేక్ లైక్ నీకేం హై రాదు. జస్ట్ ఊరికే నోట్లో కూర్చుంటావు. కూర్చున్న తర్వాత యూ నో ఆహ్, చెప్పుకోవడానికైతే జస్ట్ లైక్ దే ఆర్ జస్ట్ దేర్. బట్ ప్రతి ఫైట్‌లో హి ఈస్ ఆల్‌వేస్ ఓవర్ పవర్డ్. లైక్ దిట్టంగా లేకపోతే స్క్రీన్‌లో లైన్ చుట్టూగా ఒక 50 మందుంటారు. 50 మందుంటే వాడు అందరిని కొడతాడు. అండ్ వాడు తలకాయ మీద ఒక స్క్రాచ్ కూడా లేదు. ఇప్పుడు అందరికి తెలిసిందే తెలుగు సినిమా హీరో ఏంటంటే మన 'సుడిగాడు' సినిమాలో చూపించినట్లాగా అట్లాగే ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఐ డోంట్ నో. నేనేమో మర్చిపోయా అంటే ఈ సినిమా ఇంకో ప్లస్ ఏంటంటే కాస్ట్యూమ్ డిజైన్. 'వరుణ్ తేజ్' చాలా స్టైలిష్‌గా ఉంటాడు. 'లావణ్య త్రిపాఠి' కాస్ట్యూమ్స్ చాలా బావుంటాయి. ఆ 'శ్రీకృష్ణ దేవరాయ పరిపాలన' ఆహ్, అదంతా ఆహ్, ఆ 'శ్రీకృష్ణ దేవరాయ' యాహ్! ఆ 'శ్రీకృష్ణ దేవరాయ పరిపాలన' లైక్ కొంచెం ఆ కాస్ట్యూమ్స్ చూడ్డానికి బావుంటాయి. బట్ వాళ్ళు డిజైన్ జేసే లేకపోతే స్టైలింగ్ జేసే విధానం అసల 'మురళీ శర్మ' విగ్ ఏందో, 'షఫీ' గాడు 'మురళీ శర్మ' విగ్ ఏందో, 'షఫీ' గాడు విగ్ ఏందో, తర్వాత 'నాగినీడు' అది మొత్తం ఇది అసలు ఏ ఏం లేదు. డైలాగ్స్ అయితే కొన్ని బావుంటాయి. ఆహ్, 'వరుణ్ తేజ్' 'శ్రీనివాస్ రెడ్డికి' ఫోన్ చేస్తాడు. సార్ నేను చేయని. 'శ్రీనివాస్ రెడ్డి' ఏం చెప్తాడంటే ఎవడు చేయి ఎవడికి చేయి. ఆ తర్వాత సీను 'ఊపిరి' స్పూఫ్ ఉంటది గదా! డైలాగులు బావుంటాయి. దాని తర్వాత ఇంకేమైనా ఉన్నాయంటే హానెస్ట్‌లీ లైక్ ఐ డోంట్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు నీ పేరేంటి అంటే 'చంద్రముఖి' లగ 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 లగ
ఆ తర్వాత బా 'పృథ్వీ' చెప్పిన డైలాగు 'అహింసలో ఇంత హింస' అని 'పృథ్వీ' ఒక డైలాగ్ చెప్తాడు. సో, డైలాగ్స్ ఆర్ నాట్ బ్యాడ్. బట్ మొత్తానికి నీకు బాగా గుర్తుండే లైన్స్ ఏంటంటే దేర్ వెరీ ఫ్యూ. నేను ఇంకేమైనా మిస్ అయ్యానంటే నేను ఖచ్చితంగా చేసుంటాను. సాంగ్ లిరిక్స్ అయితే ఆహ్, 'ఏదో ఏదో బాగుంది' పాట 'రామ్ జోగయ్య శాస్త్రి' రాశారు. దాని తర్వాత సినిమాలో ఉండే మిగతా పాటలన్నీ 'కృష్ణకాంత్' గారు రాశారు. దే ఆర్ దే ఆర్ ఓకే. అంటే ఇందాకడ చెప్పినట్టు నువ్వు పెద్దగా గుర్తు చేసి ఉండే పాటలు, లేకపోతే గుర్తుపోయి ఉండే పాటలు ఏం ఏం లేవీడ. సో, దట్ ఈస్ అబౌట్ టెక్నికాలిటీస్. ఈ సినిమాకి ర్యాప్ కొట్టాలంటే పాజిటివ్స్ చెప్పాలంటే హానెస్ట్‌లీ లైక్ ఐ డోంట్ నో. పాజిటివ్స్ అంటే సినిమాటోగ్రఫీ. అది బల్లగుద్ది చెప్పగలను. మైనస్ ఏంటంటే మిగతావన్నీ. బికాజ్ లైక్ ఓకే. సినిమా ఎంత పేసింగ్ ఉన్నా, ఎంత మంచిగున్నా, మొత్తం సినిమా బాగోకపోతే లైక్ ఆ మొత్తం 'శ్రీకృష్ణ దేవరాయ' వాళ్ళు రాసే ఆ పుట్టుమచ్చదైతే నాకు హైలైటు. సో, అది చెప్పే విధానం నాకెంత నవ్వొచ్చిందంటే, సినిమాను చూసే విధానం కంటే అంతగా లైక్ ఇల్లాజికల్‌గా ఉంటదది. సో, పాజిటివ్ అయితే సినిమాటోగ్రఫీ. నెగెటివ్స్ అయితే మిగతాదంతా. బికాజ్ యాస్ మచ్ యాస్ యూ వాంట్ ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే, నువ్వు ఈ సినిమా మంచిగా ఉండాలని నువ్వు ఎంత అనుకున్నా స్టిల్ ఈ సినిమా నిన్ను డిసప్పాయింట్ చేస్తది. సో, అలాంటి సినిమా ఇది. చాలా మందికి చాలా మందికి కాదు. బట్ ఐ డోంట్ ఈవెన్ లైక్ జనాలకి అసలు తెలుసో తెలీకో ఈ సినిమా ఉందని నాకు తెలీదు గానీ, ఇందాకడ చెప్పినట్టు నేనెందుకు హైప్ అయ్యానంటే, నేను చాలా పెద్ద 'శ్రీను వైట్ల' ఫ్యాన్ కాబట్టి. బట్ మొత్తానికి దీనికి ర్యాప్ కొట్టాలంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ నేను చెప్పేది ఒకటే. మీకు జీవ్ యాహ్! జీవితంలో మీరు ఎంత ఖాళీగున్నా, లేక జీవితంలో మీరు ఖాళీగుంటే మీరో పని జేయండి. 'ఆహా'కెళ్ళండి. పోనీ 'ఎంతూసియాన్'కెళ్ళండి. అంటే ఇది నేను లాస్ట్ ఒక పంచ్ ఇద్దాం అనుకుంటున్నా. అందుకే ఇట్లా చెప్తున్నా. మీ జీవితంలో మీరు ఇంత ఖాళీగున్నారంటే, లేకపోతే ఖాళీగున్నారంటే 'మిస్టర్' సినిమా చూడండి. అండ్ నాకులాగే నీ థాట్సు మీరు షేర్ జేసుకోండి. బట్ మొత్తానికి నేనేం చెప్పబోతున్నానంటే వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఈస్ మీరు ఈ సినిమా చూసారంటే, లేకపోతే ఇంకొకసారి రీవాచ్ చేస్తారంటే, ఒక్కసారి ఊహించుకోండి. మీరు జీవితంలో ఎంత ఖాళీగున్నారు. సో, నేను జీవితంలో ఎంత ఖాళీగున్నారో అని మీకు తెలిసే ఉంటది. అందుకే నేను స్టార్టింగ్‌లో అదే జెప్పాను. బట్ మీకు 'వరుణ్ తేజ్' ఎంత ఇష్టం ఉన్నా, 'శ్రీను వైట్ల' ఎంత ఇష్టం ఉన్నా, 'లావణ్య త్రిపాఠి' ఎంత ఇష్టం ఉన్నా, 'హెబా పటేల్' ఎంత ఇష్టం ఉన్నా, 'ప్రిన్స్' ఎంత ఇష్టం ఉన్నా, 'నాజర్' ఎంత ఇష్టం ఉన్నా, ప్లీజ్ దయచేసి ఈ సినిమా మరొకసారి చూడకండి. అది దట్ ఈస్ మై ఈ మాట తెలుగులో ఎట్లా చెప్పడం నాకు తెలీదు గాని ఇది నా సలహా. మనస్ఫూర్తిగా నేను చెప్పుకునే ఒక సలహా. సో, దట్ ఈస్ దట్ ఈస్ అవర్ ఎపిసోడ్ గైస్. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ లిసనింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ 'అరవింద్ సమేత వీర రాఘవ'. నాకు ఇష్టం లేని సినిమా అట్ ఫస్ట్. ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఉన్న సినిమా ఇప్పుడు. సో, దాని కారణాల వల్లనో, అది ఎవరి వల్లనో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మిమ్మల్ని వెయిట్ చేస్తూ ఆహ్, కీప్ యూ ఇన్ సస్పెన్స్ అనమాట. సో, మరొకసారి వినడానికి ధన్యవాదాలు. తొందరలో కలుద్దాం ఇన్ అనదర్ ఎపిసోడ్. సీ యూ ఆల్ వెరీ సూన్ అండ్ హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. బికాజ్ ఈ ఎపిసోడ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి. ఓకే. వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్. బై బై అండ్ హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్.